అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ బేతాళ కథ, కాపలాభూతం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంతటి కాలరాత్రి వేళ భయంకరమైన శ్మశానంలో ప్రతిసారి కార్యభంగం కలుగుతూ ఉన్న సడలని నీ పట్టుదలని మెచ్చుకోవలసిందే. అయితే నువ్వు ఏ సాధు సన్యాసులకో చేసిన వాగ్దాన కారణంగా ఇన్ని ఇక్కట్లోకి ఓర్చుకుంటున్నావేమో అన్న అనుమానం కలుగుతుంది. వాళ్ళు మాట్లాడే తీరు ఎంతో నిగూఢంగా నర్మగర్భంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా నీకు కాపలాభూతంగా మారిన విధేయుడి అనేవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకప్పుడు సదరుడు అనే వ్యాపారి దేశదేశాలు తిరిగి లెక్కకు అందనంత డబ్బు గడించి భాగ్యపురంలో స్థిరపడ్డాడు. ఆయనకు చిన్న ధనాగారం ఉండేది. ఆయన భార్య తరపు బంధువు అయిన విధయుడిని ఆ ధనాగారానికి కాపలాదారుగా ఉంచాడు. సుధనుడు విధయుడి చర్యలను అతడికి తెలియకుండా రహస్యంగా కనిపెడుతూనే ఉండేవాడు. ఆ విషయం తెలియని విధయుడు రోజు ధనాగారం నుంచి కొద్ది కొద్దిగా రత్నమాణిక్యాలు, వెండి బంగారు కాసులు దొంగిలించి తన ఇంటికి చేరవేస్తూ ఉండేవాడు. సుధనుడు ఈ విషయం తన భార్య సుమతికి చెప్పాడు. ఆమె నొచ్చుకొని విధయుణ్ణి మందలిస్తాను అంటే కాదని వారించి, నమ్మినందుకు మోసం చేస్తున్నాడనే బాధపడుతున్నాను తప్పితే విధయుడి దొంగతనం వల్ల మన సంపదలేమీ కరిగిపోవు. అతను ఇలా ఎంతకాలం చేస్తాడో చూసి తగిన సమయం రాగానే నేనే గుణపాఠం చెబుతాను అన్నాడు. ఇందుకు సుమతి ఆశ్చర్యపడి, మనకి నష్టం లేదనుకుంటే విధయుడి విషయంలో చూసి చూడనట్లు ఊరుకోవాలి, లేదా మందలించాలి. కాపలా మనిషికి కాపలా కాయడం కంటే మనమే ధనాగారానికి కాపలా కాయడం మంచిది కదా అని అంది. సుధనుడు నవ్వి, మొత్తం ధనాగారానికి కాపలా కాయటం చాలా పెద్ద పని. అది విధయుడు చేస్తున్నాడు. విధయుడినొక్కడిని కాపలా కాయటం చిన్న పని. అది నేను చేస్తున్నాను. మనకు నష్టం లేకున్నా విధయుడు చేస్తున్నది తప్పే. అది విధయుడికి అర్థం కావాలంటే మరి కొంతకాలం మనం ఆగాలి అని భార్యకి తన ఉద్దేశం వివరించి చెప్పాడు. కొంతకాలానికి విధయుడు కాదేసిన సంపదతో 2 బిందెలు నిండాయి. వాటిని అతడు తన పెరట్లో పాతిపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత సుధనుడు విధయుణ్ణి పిలిచి, నిన్ను నేను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. నా ధనాగారాన్ని దొంగలు దోచకుండా చూడమంటే నువ్వే దొంగవై దాన్ని దోచావు. ఇప్పుడు నీ ఇంటి పెరట్లో నా సంపదతో నిండిన 2 బిందెలున్నాయి. అందుకు నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. విధయుడు హడలిపోయి ఆయన కాళ్ల మీద పడ్డాడు. తన బుద్ధి గడ్డి తిన్నదని, ఈసారికి తప్పు క్షమిస్తే ఇక ముందు నిజాయితీగా ఉంటానని మాటిచ్చాడు. సుధనుడు నవ్వి, నీవు నా భార్యకి చుట్టానివి కాబట్టి నేను నిన్ను క్షమించడమే కాదు, నువ్వు దోచిన నా సొమ్మును నీకిచ్చేస్తాను. కానీ అందుకు నువ్వు నీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి, లేకుంటే నిన్ను రాజభటులకు అప్పగిస్తాను అన్నాడు. విధయుడు సుధనుడికి చేతులు జోడించి, నువ్వు మహా గొప్పవాడివే కాదు, మంచివాడివి కూడాని. నా సామర్థ్యాన్ని రుజువు చేసుకునేందుకు నేనేం చెయ్యాలో మీరే చెప్పండి అన్నాడు. సుధనుడు వెంటనే, 1 వారం రోజుల్లో నువ్వు దోచిన నా సొమ్మును నీకు తెలియకుండా కాజేయాలని నేను అనుకుంటున్నాను. నన్ను ఆపగలిగితే కాపలాదారునిగా నీ సామర్థ్యం రుజువైనట్టే అని అతన్ని పంపించేశాడు. సుమతికి ఈ విషయం తెలిసి ఇదంతా ఏమిటని భర్తను అడిగింది. సుధనుడు నవ్వి, మొదట్లో నేను మందలించి ఉంటే విధయుడికి పోయేవి గుప్పెడు కాసులు. అందుకు మరీ అంత బాధ కలగదు. కానీ ఇప్పుడు అతడు కాపాడుకోవలసింది 2 బిందెల మహాసంపద. ఇప్పుడు కలిగిన నష్టానికి జీవితమంతా దుఃఖిస్తూనే ఉండటమే అతడికి సరైన గుణపాఠం అని తన అంతర్యం వివరించి చెప్పాడు. ఈ లోపల విధయుడు కూడా తన భార్యకి విషయం చెప్పాడు. ఆమె సంతోషించి, ఇందుకు దైవ సహాయం కావాలి,
ఊరి చివర కొండ గుహలో ఉన్న మహిమలు సాధువు యొక్క సహాయం కోరదాం అని చెప్పింది. విదయుడు సాధువును కలుసుకుని విషయం చెబితే, నేను నీకు మంత్రించిన విభూతినిస్తాను. అది చల్లిన చోట ఉన్న సంపదను వారం రోజులు సుధనుడితో సహా ఇంకెవరూ తాకలేరు. కానీ ఆ సంపద సుధనుడిది కాబట్టి ఆయన్ను సొమ్ము తూసుకోకుండా ఆపినందుకు నీకు పాపం చుట్టుకునే ప్రమాదం ఉంది. అందుకు నువ్వు సిద్ధమేనా అని అడిగాడు. విదయుడు అందుకు అంగీకరించినట్లుగా తల ఊపి సాధువు చెప్పినట్లే చేశాడు. విభూతి ప్రభావం వల్ల సొమ్మును దక్కించుకునేందుకు సుధనుడు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. అప్పుడు ఆయన అన్న మాట ప్రకారం ఆ సొమ్ముని విదయుడిదేనని ఒప్పుకుని వెళ్ళిపోయాడు. విదయుడు చాలా సంతోషించాడు. అయితే ఉన్నట్లుండి అతడికి ఒళ్ళంతా మంటలు పుట్టాయి. అతడు భయపడి మళ్ళీ సాధువు వద్దకు వెళ్ళాడు. సుధనుడు మంచివాడు. ఆయన్ని మోసం చేసి డబ్బు కాజేశావు. ఆయన డబ్బు తిరుగు తీసుకోకుండా విభూతిని వాడావు. నీకు పాపం చుట్టుకొని దేహమంతా దహిస్తూ ఉంది. ఇక ఇలా బాధపడుతూనే మిగతా జీవితమంతా గడపాలి. లేదా భూతానివై ఆ సొమ్ముకి కాపలాగా ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. ఈ సంగతి నీ భార్యకు సైతం చెప్పకూడదు అన్నాడు సాధువు. శరీర బాధ భరించలేక విదయుడు సాధువు సహాయంతో భూతంగా మారిపోయాడు. తన రూపాన్ని చూసుకుని ఎంతో బాధపడుతూ, స్వామి, నేనిలా ఎంతకాలం భూతం రూపంలో ఉండాలి అని అడిగాడు. సుధనుడు నీకిచ్చిన సంపదను జీతంగా అనుకుంటే ఎన్నేళ్లు పని చెయ్యాలో అన్నేళ్లు నువ్వు భూతంగా ఉండాలి అన్నాడు సాధువు. విదయుడు వెంటనే లెక్కలు కట్టి, అలాగైతే కొన్ని 100 సంవత్సరాలు పనిచేయాలి. ఈలోగా నాకు విముక్తి లభించే ఉపాయం లేదా అని అడిగాడు. అంతా చేతులారా చేసుకున్నావు, అనుభవించక తప్పదు. కానీ అదృష్టం బాగుంటే మరో కాపలాభూతం వెతుక్కుంటూ మరీ వచ్చి నీకు విముక్తిని కలిగిస్తుంది అని సాధువు విదయుణ్ణి పంపించేశాడు. ఆ విధంగా విదయుడు సుధనుడిచ్చిన సొమ్ముని కాపలాగా భూతమై కూర్చున్నాడు. అతడేమయ్యాడో తెలియక భార్యాబిడ్డలు కొన్నాళ్ళు తికమకపడ్డారు. తర్వాత వాళ్ళు సొమ్ము కోసం తవ్వబోతే భూతం వాళ్లను బెదిరించింది. అది విదయుడేనని తెలియక వాళ్ళు భయపడి ఊరు విడిచి వెళ్ళిపోయారు. సుధనుడు మాత్రం విదయుడు భార్యాబిడ్డలను వెంటబెట్టుకొని ఆ సొమ్ముతో మరో ప్రాంతానికి వెళ్ళి సుఖంగా జీవిస్తున్నాడని అనుకున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. విదయుడి ఇల్లు చేతులు మారి దేవయ్య అనే అతనికి వశమయ్యింది. దేవయ్య పరమ పిసినారి. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. డబ్బు ఖర్చు అవుతుందని కూతురికి పెళ్లి కూడా చెయ్యకుండా ఉంటే మేనమామలు ఆమె పెళ్లి జరిపించారు. అందుకు కొడుకు అతన్ని అసహ్యించుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ బెంగతో భార్య మంచం పడితే ఆమెకు సరైన వైద్యం కూడా చేయించకపోవటంతో కన్నుమూసింది. అయినా దేవయ్య ఏమాత్రం దిగులు పడలేదు. ఒక రోజున ఎవరో పూజ చేసుకొని మామిడి పళ్ళు పంచిపెడుతూ ఉంటే దేవయ్యకి 2 పళ్ళు ఇచ్చారు. మామిడి పళ్ళు చాలా రుచిగా ఉంది. ఆ టెంకను పాతితే కొన్నేళ్లలో పెద్ద చెట్టయి ప్రతి ఏటా బోలెడు మామిడి పండ్లు తినవచ్చునని ఆశపడిన దేవయ్య పెరట్లోకి వెళ్ళి ఒక చోట గుణపంతో తవ్వుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి కంగుమన్న చప్పుడైతే ఏమిటా అని గుణపం పక్కన పెట్టి చేత్తో తడిమితే 2 బిందెలు తగిలాయి. అవి లంకె బిందెలే అయి ఉంటాయని ఆశపడిన దేవయ్య తవ్వటానికి మళ్ళీ గుణపం ఎత్తాడు. అప్పుడు ఆ గోతిలో నుంచి పొగ వచ్చి పెద్ద భూతంగా మారి, ఏయ్, ఇక్కడ ఉన్న బంగారం రత్నమాణిక్యాలకు నేను కాపలా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరిచింది. దేవయ్య భూతాన్ని చూసి మొదట భయపడినా అక్కడ లంకెల బిందెల్లో ఉన్న ధనం మాట వింటూనే, ఈ ఇల్లు నాది, ఈ పెరడు నాది, ఇందులో ఉన్న నిధి నిక్షేపాలన్నీ నావి, కాదనటానికి నువ్వెవరు అన్నాడు. భూతం మహావికటంగా నవ్వి ఊరుకుంది. దేవయ్య ఉత్సాహంగా గుణపం పైకెత్తాడు. కానీ అది జారి కింద పడింది. అంతలో తీసిన గొయ్య పూడుకుపోయింది. భూతం ముందు తన ఆటలు సాగవని తెలుసుకున్న దేవయ్య చేతులు జోడించి, లంకె బిందెల్లో ధనం అంతా నాది కావాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. భూతం దేవయ్యకి తన కథనంతా చెప్పి, ఇక్కడున్న సంపద మరో కాపలాదారుడికి మాత్రమే దక్కుతుంది.
అని అతడికి ఊరి చివర కొండగుహలో ఉన్న సాధువు గురించి చెప్పాడు. దేవయ్య పరుగు పరుగున వెళ్ళి సాధువును కలుసుకుని తన కోరిక గురించి చెప్పాడు. సాధువు దేవయ్య కేసి ఆశ్చర్యంగా చూసి, నాయనా, ఇంతకాలం నీ వంటి పిసినారుల వల్ల ప్రపంచానికి ప్రయోజనం ఏదైనా ఉన్నదా అన్న సందేహం నన్ను బాధిస్తూ ఉండేది. ఇప్పుడది తీరిపోయింది. నువ్వు తప్పు చేసిన విధయుడి వంటి వారికి విముక్తిని కలిగించటానికి మానవ రూపంలో అవతరించిన వాడివి. నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. ఇది విన్న దేవయ్య ఎంతో ఆనందపడిపోతూ సాధువుకి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వచ్చి భూతం రూపంలో ఉన్న విధయుడికి సాధువు చెప్పింది వివరించి చెప్పాడు. విధయుడు మౌనంగా ఉండటంతో దేవయ్య గుణపం తీసుకుని మళ్ళీ ఉత్సాహంగా తవ్వాడు. 2 లంకెబిందులు బయటపడ్డాయి. వాటిలో తలతలా మెరిసిపోతూ ఉన్న మణిమాణిక్యాలను చూసి దేవయ్యకి కళ్ళు చెదిరాయి. పట్టరాని ఆనందంతో, ఆహా, ఇవన్నీ నాకే సొంతం, నాకే సొంతం అంటూ గెంతుకుంటూ కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆ మరుక్షణం విధయుడికి కాపలాభూతం రూపం పోయి మామూలు మనిషి రూపంగా విధయుడి రూపంగా వచ్చాడు. అతడు భూతంగా మారి గొయ్య చుట్టూ తిరుగుతూ ఉన్న దేవయ్య కేసి జాలిపడుతూ ఉన్నట్లుగా చూసి భార్యాబిడ్డలను వెతికి కలుసుకునేందుకు వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సాధువు మాటలు ఎంతో విడ్డూరంగా లేవా? ఆయన దేవయ్యని మానవ రూపంలో అవతరించిన వాడివి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నాడు కదా. మరి దేవయ్యకి మరణం ఎందుకు సంభవించింది? సాధువు మాటలలో ఏదైనా నిగూఢమైన అర్థం ఉందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవయ్య తన కుమార్తె పెళ్లి విషయంలో భార్య పట్ల ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే అతి నీచమైన అతడి పిసినారి స్వభావం తెలుస్తూనే ఉంది. అతడు లంకెబిందెలను చూడగానే అవి తనకే కావాలన్న స్వార్థంతో దహించుకుపోయాడు. తనవి కాని వాటిని తనకే కావాలన్న స్వార్థ ఉన్మాదంతో ప్రాకులాడే దురాశాపరుడు భూతంతో సమానుడు. దేవయ్యలోని దురాశే అతడి ప్రాణాలను తీసింది. అతడిలోని పిసినారి గుణం, మితిమించిన స్వార్థం అతన్ని కాపలాభూతంగా మార్చాయి. ఇక సాధువు దృష్టిలో దురాశాపరుడైన మానవుడు బ్రతికి ఉన్న చచ్చిన వాడితో సమానమే కావటంతో దేవయ్యని పెరట్లో ఉన్న సంపదకు తగిన రక్షకుడిగా భావించి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పాడు. అంతేకాని ఆయన మాటలలో ఎటువంటి నిగూఢమైన అర్థమూ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.